వాస్తవంగా పాత నిబంధన ఆ పుస్తకం అంతా లేదా గ్రంథం అంతా మనం పరిశీలన చేస్తే మరి యూదా ప్రజలు లేక ఇశ్రాయేల్ ప్రజల యొక్క వారిని కూర్చున్నటువంటి ప్రస్తావన, ఏదైనా పండగలు పబ్బాలు ఏవైనా కూడా వారు చేసి ఆనందించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమయాల్లో అయితే ఏదో ఒక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత యేసోబు, దావీదు ఏమిటి ఇలా కొందరు వ్యక్తులు ఆ కోరహు కుమారుడు కానీ వారిలోనే ఆధ్యాత్మికపరమైనటువంటి నూతనత్వాన్ని, ఆనందాన్ని, పాటలను, ఆరాధనను మనం చూడగలిగాం. పాత నిబంధన అంతట్లో వాళ్ళకి యెహోవా మీద, సృష్టికర్త దేవుని మీద కొత్త పాట పాడటం కానీ స్తుతించటం కానీ జరిగింది. అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి కృపకాలానికి యేసు ప్రభువారు ఎప్పుడైతే ఈ లోకంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించి కృపా సత్య సంపూర్ణుడుగా కదా మన మధ్య అంటే మనుషుల మధ్య ఆయన నివసించాడు. కన్యమేరి గర్భమున పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడు. అప్పటి నుండి పద్ధతులన్నీ పూర్తిగా మారిపోయి వాళ్ళేమో ధర్మశాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి సున్నతి చేయబడితేనే ఇశ్రాయేల్ సమాజంలో కలవడానికి అవకాశం ఉంటుంది. కొత్త నిబంధనకు వచ్చేసరికి పరలోక రాజ్యం సమీపించింది కనుక మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి. మరలా యేసు ప్రభువారి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. నికోదేముతో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించు. ఈ కొత్త విధానాన్ని సర్వలోకానికి ఆయన తెలియచేశాడు. అందరినీ కూడా మీరే ఓ యూదా సమాజమా, ఇశ్రాయేల్ సమాజమా, మీరే నన్ను ఆరాధించండి, సేవించండి అనేటటువంటి మాట ఇక పోయింది, పాతదైపోయింది. ప్రియకుమారుడైన యేసు ప్రభువారే మత్తయి సువార్త 11:8 ప్రయాసపడి భారం మోసుకొనుచు సమస్తమైన వారులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. ఆయన అందరినీ ఆహ్వానించాడు. కేవలము ఒక ప్రజ నోటు నుండి, ఒక వ్యక్తి నోటు నుండి మాత్రమే కాదు క్రొత్త పాట, స్తుతులు, స్తోత్రాలు ఏమండి సర్వ జనులకు, ప్రపంచంలో ఉన్న మానవాళి అందరూ నూతన గీతం పాడి, నూతనత్వం కలిగి, నూతన ఆనందంతో, ఉద్యమంతో, అభిషేకంతో నింపబడటానికి ఆయన అందరికీ అవకాశాన్ని ఇచ్చారు. ఆయన అందరినీ పిలిచారు. దాని గురించే ఈ ప్రస్తావన ఏమండి. అక్కడ కొన్ని సందర్భాల్లోనే కొందరు వ్యక్తులే దేవుని గురించి పాడటం, గంతులు వేయటం జరిగింది. ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి విషయం. అదేమిటంటే దావీదు రాజైన తర్వాత, దావీదు ఇశ్రాయేలు మీద సౌలు తర్వాత రాజైన తర్వాత ఆయన చేసింది ఏంటంటే దేవుని యొక్క గుడారంలో ఉన్నటువంటి మందసాన్ని గురించి విచారణ చేశాడు. సౌలు రాజుగా ఉన్నంత వరకు మందసం అంటే ఏమిటో, మందసములో ఉన్న ప్రభావము ఎంత ఉన్నతమైనదో, మందసం ద్వారా ఎలాంటి దీవెనలు, మేళ్లను, ఉపకారాలను, శత్రు సమూహం నుండి జయాన్ని పొందుకోగలమో, ఈ వివరణ, ఈ సత్యం, ఈ వాస్తవం మోషే యెహోషువ కాలంలో
దేవుడు ఆ మందస్సం ద్వారా చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు, వీటి గురించి వివరణ, ఈ బోధ లేదు. సౌలు రాజుగా ఉన్నంత వరకు లేదు. మందసాన్ని గురించిన ఆలోచనే లేదు. ఎప్పుడైతే దావీదు రాజు అయ్యాడో ఒక క్రొత్త పాఠం, ఒక క్రొత్త విధానం వాళ్ళు ఉన్నది, అది మరుగై ఉండగా ఆ ప్రత్యక్షతను బయటకు తీసుకొచ్చాడు. అదేమిటంటే యెహోవా దేవుని యొక్క నిబంధన మందసం, ఆ విలువను తీసుకొచ్చాడు. ఇక ఆ మందసం అభినాదాబు ఇంట్లో ఉన్నప్పుడు ఒక క్రొత్త బండిని చేయించి దాని మీద ఆ మందసాన్ని తీసుకురావడం. ఏమండి, మరి ఆ యొక్క ఎద్దు కాలు కొద్దిగా గోతిలో పడి ఆ మనసు పడిపోతా అలా వాలుతుండగా ఉజ్జా పట్టుకొని చనిపోవడం. అందరూ భయపడి ఒబేదేదేమింట ఆ మందసాన్ని పెట్టడం, ఇవన్నీ జరిగింది. 3 నెలలు ఒబేదేదేము ఉంట మందసం ఉన్నప్పుడు ఆ 3 నెలలు ఒబేదేదేమును తన ఇంటి వారును తన కలిగిన సమస్తం కూడా ఆశీర్వదించబడింది. వారు వినాలి, నేను అర్థం చేసుకోవాలి. మనమందరం యేసుని ఎదిగి ఉన్నాం, ఏమండి, రక్షించబడి ఉన్నాం, ప్రభు రక్తం చేత కడగబడి ఉన్నాం, ఆయన వాక్యంలో జీవిస్తున్నాం. అయితే కొన్ని కుటుంబాలు ఆధ్యాత్మిక పరంగా వర్ధిల్లుతున్నాయి, కొన్ని కుటుంబాలు అభివృద్ధి చెందడం లేదు. ఏంటి కారణం? అభినాదాము ఇంట్లో ఉన్నప్పుడు ఏ విధమైన ఆశీర్వాదాలు ఆ ఇంట్లోకి వచ్చాయి, వాళ్ళందరూ దీవించబడ్డారు అన్న మాట రాయబడలేదు. ఒబేదేదేము ఇంటికి వచ్చిన తర్వాత ఒబేదేదేమును కలిగిన సమస్తం కూడా ఆశీర్వదించబడినటువంటి సంగతి దేశం అంటే టాపుటాం అయిపోయింది. ఏమిటి కారణం అంటే యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మాను. దేవుని ద్వారా మనం దీవించబడాలంటే కేవలము ఆచారబద్ధమైన బ్రతుకు ద్వారా మనకు శాశ్వత ఆశీర్వాదం అనుగ్రహించబడదు. మనము దేవుని యొక్క ఆజ్ఞకు లోబడాలి, దేవునికి భయపడాలి, వినయ విధేయతలు కలిగి ఉండాలి, సత్యాన్ని అనుసరించి జీవించాలి. పరిశుద్ధత, యథార్థత అనబడేటటువంటిది మన బ్రతుకుల్లో ఉండాలి. అలాంటిది ఉన్నప్పుడే దేవునికి ఇష్టంగా ఉంటాం. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. చాలామంది జీవితంలో భక్తి అంటే ప్రభువులో బ్రతకడం అంటే ఏదో 2 ముక్కలు ప్రార్థన చేయడం, ఏమండి, ఏదో 2 మాటలు వాక్యం చదవడం, రావడం పోవడం, ఏదో చందాలు ఇవ్వడం, దర్శన భాగాలు ఇవ్వడం అనుకుంటారు. దానికంటే మిన్నైనది మన హృదయాలు దేవునికి ఇవ్వాలి. మన హృదయంలో దేవునికి ఆయాస్కరమైనది ఏది కూడా ఉండకూడదు. పవిత్రమైన బ్రతుకు పరిశుద్ధులకు చాలా అవసరం. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. అభినాదాము ఇంట దేవునికి అనుకూలమైనటువంటి విధానం కనిపించలేదు దీవించడానికి. ఆచారంగా లేవి గోత్రానికి చెందిన వారిగా ఉన్నారు, కానీ ఆధ్యాత్మిక పరమైన లేవిగా తీర్చబడలేకపోయారు. ఒబేదేదేము ఉన్నప్పుడు మందసాన్ని చూచి వాడు భయపడ్డా, ఉండవలసిన రీతిగా తమ బ్రతుకులను మలుచుకున్నారు, విధేయత చూపించారు, శ్రద్ధ చూపించారు, పరిశుద్ధత కలిగి ఉన్నారు. వీటన్నిటిని చూసినటువంటి దేవుడు ఆ కుటుంబం మీద మెండైన ఆశీర్వాదాలను కుమ్మరింప చేశారు. గట్టిగా చెప్పకూడదు, గట్టిగా యెహోవాయందు భయభక్తులు కలిగి ఎల్లవేళలా జీవించబడును. యేసయ్యనందు
కనుక ఇలాగున మందసం ఒబేదేముతో ఉన్నప్పుడు అందరూ దీవించబడ్డారు. ఇక ఈ వాస్తవం తెలిసింది. 16వ అధ్యాయం మొదటి వృత్తాంతాలు. ఈ ప్రకారం వారు దేవుని మందసం తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారం నడుమ దాన్ని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరే. అది తీసుకొచ్చి దాని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి మరి ఆ సన్నిధి గుడారాన్ని నిర్మించి దానిలో భద్రపరిచారు. జరిగింది ఏమిటంటే ఇక వెంటనే పరిపూర్ణమైన విశ్వాసం దావీదు కలిగింది. ఇక్కడ కొద్దిగా మనం వినాలి. ఈ క్రొత్త గీతం, క్రొత్త పాట మన జీవితంలో అంటే ఇదే. ఏదో ఈ సంవత్సరం కొత్త పాట రాశారంటే కానీ పాటతో మాత్రమే కాదు, మన వ్యక్తిగత ఆత్మీయ విధానంలో ఒక నూతనత్వం కనబడాలి. మనం చాలా పర్యాయాలు మరి ఒక వ్యక్తిని గురించి చెప్పుకుంటున్నాం. ఆయన ఒనేసేముని గురించి దావీదు పౌలు భక్తుడు ఏమని సాక్షిస్తాడంటే అతడు ఎలాంటి వాడంట, మునుపు ఎలాంటి వాడు, ఇప్పుడే కానీ ఇప్పుడు నీకును నాకును. అది ఒకప్పుడు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు ఏమయ్యాడు, అది ప్రాణం వంటి వాడయ్యాడు. ఫిలోమోను ఒనేసిమును చేర్చుకో. తనకు ఒక నూతనత్వం వచ్చింది ఆధ్యాత్మిక విధంగా. మునుపటి వాడు కాదు, ప్రయోజనకరమైన వ్యక్తి. అభినాదాలు ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ఒక ప్రయోజనం, ఒక ఆశీర్వాదం కనబడాలి. ఏమైనా చెప్పుకుంటానికి, చాటించడానికి, ఎవరిని మనస్సు ఎడల విశ్వాసత కలిగి ఉంచాలి. ఒబేదేము ఇంట్లో ఉన్నప్పుడు ఈ పరిస్థితి అంతా కూడా చాలా ఉన్నతంగా ఉంది. ఒక మాట చెప్పాలంటే దావీదు రాజుకి, ఇశ్రాయేలు ప్రజలందరకు ఒక ఉద్యమం, ఒక నమ్మిక, ఒక ఆనందం, ఒక విశ్వాసం కలగటానికి ఇతరులో వచ్చిన కొత్త జీవితం, కొత్త అద్భుతం ఒబేదేము. అది దేశానికి కదలికను గుర్తించి చూడండి. అలాగే ఆధ్యాత్మిక విషయంలో మనలో కలిగిన ఆత్మీయ విధానం, ఆ మార్పు, ఉజ్జీవము, అది మన ఒక్కరితోనే ఆగిపోదు. పిల్లలందరి ఇంట్లో చెప్పుకుంటారు, అమ్మా నాన్న ఇదివరకులాగా ఉంటున్నా. ఆ ప్రార్థన వేరు, ఆ కన్నీరు వేరు, ఆ ఆత్మీయత ఏదో ప్రత్యేకంగా కనపడుతుందమ్మా. అన్నయ్య, చెల్లి, తమ్ముడు ఇంట్లో నుంచి మొదలైంది ఈ కొత్త మాట. ఇది అసలు గీతం అక్కడి నుంచి మొదలైంది. సంఘములు, సమాజం, అనేకుల మధ్యలో ఆ నోట అనేక ఒబేదేము
మనసు ఉన్న దాన్ని బట్టి అందరూ దీవించబడ్డారు. వాళ్ళ కుమార్తె విషయంలో దేవుడు ఈ కార్యం చేశాడు, కుమారుడి విషయంలో ఈ కార్యం చేశాడు. వారి సంపద సంస్థం కూడా దీవించబడ్డాయి, విస్తరించబడ్డాయి. అది కొత్త పాట అంటే, కొత్త గీతం అంటే మన జీవితంలో కలిగేటటువంటి మార్పు, మన పక్షంగా దేవుడు చేసే ఆశ్చర్య అద్భుత కార్య. గట్టిగా చప్పలు కొట్టాలి. ఇక వెంటనే ఎంత ఉజ్జీవం అంటే, ఇక దావీదు గారు సంగీతం పిచ్చి కదా ఆయనకి. ఆయన ఒక రైటర్, మరి సితారా, పిల్లలు వాయించేటటువంటి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ కదా, సింగర్, ఆల్రౌండర్ మాట చెప్పాలి. ఇక మొత్తాన్ని ఈ లేవీల్లో ఆసాబు వారికి సంబంధించినటువంటి వారిలో కౌరవ కుమారులు ఎవరెవరు గాయకులు, ఈ వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారో ఇంకా అందరూ తోడుకొచ్చేసాడు. అందరూ కూడా పాటలు పాడుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ మందసాన్ని ఏర్పాటు చేయబడిన స్థలానికి తీసుకెళ్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. మారిపోయింది విధానం అంతా, నిత్యం తొలగిపోయింది, ఉద్యమము ఒక క్రొత్తదనం వచ్చేసేసింది. దావీదు భక్తుని యొక్క పరిపాలనలో క్రొత్త పాట పాడుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని ప్రకటన చేస్తూ ఆయన కార్యాలను జనాల్లో తెలియ చేస్తూ ఆయన గురించి పాట పాడుతూ కీర్తిస్తూ ముందుకు సాగారు. స్తోత్రం, హల్లెలూయా కదా. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నావాడని, యెరూషలేము కట్టుచున్నావాడని, వర్షంతా మారిపోయింది. సౌలు కాలంలో దినదినము అద్భుత ఆశ్చర్య కార్యాలను జయాన్ని కలిగించి దేవుని మందసాన్ని గురించి రాజు అసలు ఆలోచన లేదు. ఏ కాడికి ఆయన తినటం తాగటం, ఆయన పేరు, ఆయన ఘనత, అప్పణం బళ్ళు, అతను రాజు ఇంటి నేనే చేయాలని ఆవేశంతో ఉద్రేకంతో ఆయనే బలు అర్పించటం, దేవుడు అప్పుడు చెప్తే ఇంకొకటి చేయటం, అంత కూడా అంత ఆదాయాలకు దైవాజ్ఞను ఉల్లంఘించాడో పాత బ్రతుకైపోయింది సౌలుకి. దావీదు వచ్చిన తర్వాత మానవ జీవితంలో నూతనత్వాన్ని, దేశానికి క్షేమాన్ని, జయాన్ని ఏది కలుగు చేస్తుందో దాని మీద దృష్టి పెట్టారు. అది దేవునిలోకి మనం వచ్చిన తర్వాత దేవుడు నాకు ప్రార్థన చేస్తే డబ్బులు ఇస్తాడు, ఇళ్ళు వాకులు ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడని మన దృష్టి దాని మీదకు వెళ్ళకూడదు. మన దృష్టి యేసు చెప్పినట్లుగా మొదటి ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి, ఆయనలో బ్రతకడం నేర్చుకోవాలి, ఆయన ఆత్మను పొందుకుంటానికి కొరకు ఆతృత పడాలి, వరాల కొరకు ఆవేశపడాలి, క్రొత్తదనం పొందుకుంటానే. ఇదివరకు కోపతాపం, ఏమండి, కక్షలు, ద్వేషం. పేరు తను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో ఈ పారిపోవాలి, ఈ ఉండకూడదు. అది చదవండి ఎట్లాగంటాడా, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని,
వేషధారణము, అసూయను, సమస్త దూషణ మాటలను ఇది కనబడకూడదు. కొత్త వ్యక్తులు మనం మారి కొత్తగా జన్మించిన శిశువులను, అది కొత్తగా జన్మించిన శిశువులను పోయినటువంటి వారుగా ఉండాలి. చిన్నపిల్లలను ఆటంకపరచవద్దు. ఇలాంటి వారిదే రాజ్యం ఉన్నట్లుగా చిన్నపిల్లల యొక్క మనస్తత్వం, కల్లా కప్పటం లేనటువంటి మనస్సు, ఇది కనబడాలి. అది ఆ కోపం ఏమైపోయింది, ఆ కక్ష ఏమైపోయింది, ఆ హస్సు ఏమైపోయింది, అంత బరుడిగా మాట్లాడిన ఒక మాట మాట్లాడలేదు. ఏంటి దీనత్వం? ఇది కొత్తదనం. అసలు కొన్ని నిమిషాలే ప్రార్థనలో కూర్చొని వ్యక్తి గంటల తరబడి ప్రార్థన ఏంటి? మనలో ఇది కనిపించాలి. మనం రక్షించబడిన తర్వాత కూడా ఆధ్యాత్మిక పరమైన వాటిని, ఆయన రాజ్య నీతినే మనం వెతకాలి. ఇది మనలో ఉన్నప్పుడు, ఇది మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు మనలో ఉంటారు. అంటే మనస్సు మనలో ఉంటుంది. పాత నిబంధన కాలంలో మనస్సు ఉంటే ఎంత బ్లెస్ చేయబడ్డారో, కొత్త నిబంధనలో మన కొరకు మనల్ని రక్షించడానికి, మనల్ని పవిత్రపరచడానికి శరీరధారిగా అవతరించినటువంటి యేసు ప్రభు వారు మన హృదయంలో ఉంచి మనం అన్ని విధాలుగా దీవించబడతాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది కావాలి. ఈ కొత్తదనం కావాలి. ఈ క్రొత్త పాట కావాలి. దేవుడు మన పక్షంగా చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలే క్రొత్త పాట. మనలో ఉన్న పరిపూర్ణమైన మార్పే క్రొత్త బ్రతుకు. ఇది భక్తి జీవితానికి చాలా చాలా అవసరమైనటువంటిది. దావీదు జీవితంలో ఇతను చేసిన ఈ కార్యాన్ని బట్టి ఈ మొదటి దినవృత్తాంతాల 16లోనే యెహోవాను 11 యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి, ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకుని, ఆయన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకుని, ఆయన మన దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మనలో ఈ నిత్య నూతనత్వం, ఈ ఆశీర్వాదమే మనలో దినదినము అద్భుత ఆశ్చర్య కార్యాలను మనం చూస్తూ ముందుకు వెళ్ళాలంటే ఆయనను మనం ఆశ్రయించాలి. ఆయన మనకు సమీపంగా ఉన్నా, మనకు చేరువలో ఉన్నా, మన జీవితాలలో పాత బ్రతుకులు, పాత విధానం, పాత క్షీణత ఇదేది లేకుండా నిత్య నూతనత్వంలో ఆధ్యాత్మిక పరంగా ఆశీర్వాద విధంగా చేయటానికి ఆయన మనస్సు మనతో ఉంది కనుక అని మేళ తాళాలతో, పాటలతో, ఊరేగింపులతో, నాట్యమాడుతూ దావీదు ఆ మందసాన్ని క్రొత్త గీతం పాడుతూ ఆ మందసాన్ని దైవాలయానికి తీసుకురావడం, దైవ సన్నిధికి తీసుకురావడం జరిగింది. ఈ కొత్త నిబంధన కాలంలో నీవు నేను ఏమండి, ఒక దావీదు లక్షల మంది ప్రజలకు మార్గాన్ని చూయించాడు, మందసు విలువను తెలియచేశాడు. ఒబేదేదోము విషయంలో చూస్తే మందసపు విలువను దావీదు తెలియచేస్తే మాటల ద్వారా ఆయన ఆస్వాదించి, ఆయన అనుభవించి, యెహోవా ఉత్తముడని రుచి మందసములో ఉన్న ఆశీర్వాదాన్ని, ప్రభావాన్ని, ఘనతను ఒబేదేదోము తన ఇంటి వారు ఆస్వాదించి, అనుభవించి, పొందుకొని ప్రజలందరికీ మాదిరి చూయించాడు. ఇది క్రొత్త పాట మన బ్రతుకులో. ఏమండి, ఒక కొన్నేళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ భయభక్తి, ఆత్మీయ విధానం అతనితోని ఆగిపోలేదు. ఎంత స్పష్టంగా ఉంది. తన ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి
ఎల్లప్పుడూ దేవునికి ఏం చేసేవాడు. ఈ దినాన ఒక అన్యుడు అపోస్తలుల కార్య గ్రంథం అటు ఆత్మీయ గ్రంథం అన్నమాట, అద్భుతాల గ్రంథం. ఆ గ్రంథంలో ఒక అన్యుని పేరు ప్రస్తావించబడిందంటే ఆయన చరిత్ర లేక ఆయన జీవితాన్ని గురించి. అది పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టమైనది. ఆ కాలంలో తన ఇంటి వారందరికీ మాదిరిగా ఉన్నారు. ఇంటి వారందరికీ మాత్రమే కాకుండా అపోస్తలుల దినాలలో సంఘానికి మాదిరిగా కనబడ్డా. సంఘానికి మాదిరిగా కనబడటం మాత్రమే కాకుండా తన స్వజనుడు స్వకీయులైన రోమీయులు అన్య జనాంగానికి మాదిరిగా కనిపించాడు. ఏమండి, తన భయభక్తులు, తన ప్రార్థనలు, తన ధర్మ కార్యాలు. యూదులు లేరా అప్పుడు? ఇశ్రాయేలు లేరా? లేవి గోత్రానికి చెందిన వారు లేరా? ఏది వాళ్ళ గురించిన ప్రస్తావన ఏది? వాళ్ళ ప్రార్థన ఏది? వాళ్ళ భయభక్తులు ఏవి? దేవునికి సమీపస్తులయ్యారా? దేవునికి ఇష్టలయ్యారా? తెలియకుండానే దేవుడిని తన ఇంట చేర్చుకున్నాడు. ఒబేదేదేమో మందసాన్ని తన ఇంటిన నిలబెట్టినట్టుగా కొన్ని తెలియకుండానే తన అమాయకపు భక్తి, యథార్థపు భక్తి, కల్లాగర్భం లేనటువంటి భక్తి, అతను ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయటమే కాకుండా నేను భక్తుడు కదా అన్నట్లు కాకుండా పేద సాధనకు ధర్మం చేస్తున్నాడు, దాన ధర్మములు చేస్తున్నాడు. అతని ప్రార్థన ఎంత ఉన్నతమైందంటే ఆనాటి ఆది క్రైస్తవ సంఘానికి మాదిరిగా కనబడుతుంది. ఇక్కడ 10వ అధ్యాయంలో ఈయనొక్కడి చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని తోటే తన ఇంటికి వచ్చేటట్లుగా చేయబడేది. మళ్ళీ 12వ అధ్యాయంలో సంఘమంతా అత్యాశక్తులు ప్రార్థన చేసేటప్పుడు 8 మంది ఉన్నారు. అక్కడ 50 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు. సంఘమంతా చేసిన ప్రార్థన ద్వారా దేవుని దూత రావడం జరిగింది. ఒక వ్యక్తి కొన్నేళ్ళు ఒక్కరు ప్రార్థన చేస్తే దేవుని దూత పరలోకం నుండి భూమి మీదకి రావడం జరిగింది. మీరు ఆలోచించండి. ఇది క్రొత్తదనం అంటే, ఇది క్రొత్త పాట అంటే. ఇంకెప్పుడు పాత పాటేనా? దేవుడు ఇచ్చాడు, పెట్టాడు, తిన్నాం, తాగాం, స్తోత్రం, పాత్రం అన్నట్టు కాదు. మన జీవిత విధానంలో ఒక నూతనత్వం కనబడాలి. కొన్నేళ్ళు నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి, అది నూతన గీతం. దేవుడు ప్రార్థన ఆలకించువాడు. అడుగుడు మీకు ఇవ్వమని చెప్పిన దేవుడు అడిగితే ఇస్తాడు. ఎలా అడగాలో ఆ విధానాన్ని, ఆధ్యాత్మికపరమైన నూతనత్వాన్ని సమాజానికి తెలియకుండానే తెలియపరిచిన వాడు కొన్నేరు. నానా 24 గంటలు ఏదేదో చేస్తాం, ఒక రిప్లై ఉండదు, ఒక సమాధానం ఉండదు. దేవుని స్వరం, దైవ ప్రత్యక్షత, దర్శనము ఉండదు. ఒక క్రమం లేని భక్తి, ఒక నియమం లేని భక్తి, ఒక అనుకూల భక్తి. ఈయనైతే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. మనమైతే మనకు అనుకూలమైనప్పుడు ప్రార్థన, ఆయనైతే ఎల్లప్పుడూ ప్రార్థన. భక్తి విధానంలో కూడా ఒక నీతి, ఒక నియమం, క్రమము లేకపోతే నేను 24 గంటలు ప్రసంగం చేసిన, ఇంకొకటి 24 గంటల దర్శనాలు చెప్పిన, ప్రవచనాలు చెప్పిన, అది అనేకులకు మాదిరిగా ఉండదు. అనేకులు మనలో ఉన్న టాలెంట్ చూసి దేవుని సన్నిధికి ఆకర్షించబడదు. మరి చెప్పేడే అంత మాత్రమే జరుగుతుంది. కానీ ప్రభువా నీ కొరకు భారం కలిగి బ్రతకాలన్న తీర్మానం రాదు. ఆ లెక్కలన్నీ వేరు. మనలో మార్పు, దైవ ప్రత్యక్షతే సమాజానికి వినబడి దేవునికి వచ్చినటువంటి నూతన గానం, కొత్త పాట. ఒక పాట వినబడింది, అది ఎక్కడ దాకా వెళ్ళింది? అపోస్తలుడైన పేతురు దాకా వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడము ఫలానా కొన్నేళ్ళ దగ్గరికి వెళ్ళు, ఆ ఇంటికి వెళ్ళు అని అక్కడ దాకా వెళ్ళిపోయింది. దేవుని దూత ప్రత్యేకంగా వెళ్ళి దేవుడు మాట్లాడటం జరిగింది. ఆయన వచ్చాడు, అపోస్తలులు విశ్వాసం తీసుకొని వచ్చాడు. ఈలోపు కొన్నేళ్ళు
బంధువులను, ముఖ్య స్నేహితులను అందరినీ, అన్య జనాంగాన్ని సమకూర్చాడు. నాన్న వినండి, మన కుటుంబాలలో ఇలాంటి నూతనత్వం జరగాలి, నూతన కార్యాలు జరగాలి, ఆత్మకార్యం జరగాలి. అది జరిగినప్పుడే దేవుని గురించి ఒక కొత్త పాట మనం పాడగలం. ఏదో నీకేదో మేలు జరిగింది, ఉపకారం జరిగింది, నీ పిల్లలకి అది జరిగింది, ఇది జరిగింది, ఈ సవతలు పెట్టు. అది తాత్కాలికమైనవి, వాటి ద్వారా ఏ వ్యక్తికి ప్రయోజనం లేదు. కొంతమంది కడుపులో పండిన వాళ్ళు దేవుడు వాళ్ళకే ఇయ్యాలా, మాకు ఇవ్వకూడదని అసూయలేసింది. కానీ ఆధ్యాత్మికపరమైనటువంటి ఒక మార్పు మనుషుల్లో కదలికను గుర్తించింది. ఆ లెక్కలన్నీ వేరుంటాయి. చాలామందికి ఈ లోతైన సంగతి తెలియదు. దేవుడు ఏదో ఇచ్చాడు, పెట్టాడు, తిన్నాం, బతికాం, అబ్బా కట్టాం, దీన్ని చూసి ముడిచిపోతుంది. చాలు. ఇవి భౌతికపరమైనవి, ఇవి ఆధ్యాత్మిక జీవితానికి ప్రయోజనకరమైనవి కావు, ఇతరులకు మాదిరికరమైనవి కావు. ఇతడు శతాధిపతి, ధనవంతుడు. ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అధికారం ఉంది, హోదా ఉంది, పెత్తనం ఉంది, ధనం ఉంది. కానీ వీటిని దృష్టి పెట్టలేదు. ఇవి చూసుకొని, చూసావా నాకు ఇంకొక ఉద్యోగం దేవుడు ఇచ్చాడు, ఇంత డబ్బులు ఇచ్చాడు, ఈ స్థానం ఇచ్చాడని ఏనాడు ఆయన పలకలేదు. కానీ ఒకటే ఒకటం, దేవుని కొరకు, నీతి కొరకు, కదా, దేవుని సన్నిధిలో జీవించే జీవితం కొరకు ఆరాటపడిన వాడు. అందుకే ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? ప్రార్థన, భయభక్తులు కలిగిన ప్రార్థన. అంటే ఆచార ప్రార్థన కాదు, నేర్చుకున్న ప్రార్థన కాదు, చేయాలి కాబట్టి చేయాలి అన్న ప్రార్థన కాదు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి. తల్లి గర్భమున మొదలుకొని నన్నాదుకున్నది నీవే కదా. పాత నిబంధనలో ఒక ప్రత్యేకమైన ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు దావీదు. ఆ ఉజ్జీవాన్ని చూపించడానికి కారణమయ్యాడు ఒబేదెదోము. మందసం వల్ల జరిగే దీవెన, ప్రయోజనం, మేలు స్పష్టంగా చూపించాడు తన ఇంట్లో జరిగినటువంటి ప్రజానీకానికి. అందులో దేవుని దీవెనని మందసం అందరికి కావాలని దాన్ని తీసుకొచ్చాడు దైవ సన్నిధికి దావీదు. ఇది కావాలి, ఇలాంటిది ఆధ్యాత్మికపరమైన నూతనత్వం. దేవుని అద్భుత కార్యాలు మన పక్షంగా జరగాలి. అది ఆత్మ సంబంధమైన కార్యాలు. నిర్గమకాండంలో మోషే అంటాడు, మోషేతో దేవుడు అంటాడు, మోషే ఈరోజు నేను ఒక సూచక క్రియ కదా, ఒక అద్భుత కార్యం నేను చేయబోతున్నా. ఏంది అద్భుత కార్యం? అప్పటికి 9 తెగుళ్ళు ఐగుప్తు మీదకి పంపించారు. అవి సూచక్రియలు కదా, అద్భుత కార్యాలు కదా. ఒక బలి అద్భుతమైన మాట అంటారు. అదేమిటంటే, చెప్పు ఫరోకి చెప్పు. ఏం చెప్తావు? నేడు నా జనులను నీ జనుల నుండి, అదే
నా జనులు నీ జనులు నేను పరిచదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవమా. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచదను. రేపు ఈ సూచక క్రియ అదే జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అసలైన సూచక క్రియ ఏంటి? ఐగుప్తుల యొక్క వారి నుండి దేవుని ప్రజలను ఏం చేయడం? ప్రత్యేకపరచడం. మన జీవితంలో ఏమిటి సూచక్రియ? అద్భుతం, నూతనత్వం. అంటే మనం ఎప్పుడైతే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి వచ్చామో అప్పుడు ఆయన సొత్తు అయ్యాం, ఆయన కుమారులమయ్యాం, పరిశుద్ధ జనమయ్యాం. ఏమండి, అలాంటివి మనలో నుండి ఇంకా అత్యధికమైనటువంటి నూతనత్వం ఆధ్యాత్మిక జీవితంలో కనబడాలి. ఒక ఒనేసిము వలె ఏమండి మనము ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండాలి. ఇక రేపు ఫిబ్రవరి వచ్చేస్తుంది. ఈ జనవరిలోనే 31వ తారీఖే మనం పాత ఒనేసిము కావాలి. ఎలా ఉండాలి? కొత్త ఒనేసిముగా మారిపోయేవాళ్ళు. ఒకప్పుడు నిష్ప్రయోజకులుగా ఉన్నాం, ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనం కనబడా, నూతనత్వం కనబడా, నూతన అభిషేకం కనబడా, ఉద్యమం కనబడా, ప్రార్థనలో నూతనత్వం కనబడా, దర్శనాలు నూతనత్వం కనబడా, మాటలో నూతనత్వం కనబడా. ఇదివరకు మాట్లాడితే నిరుత్సాహమైనవి, దిగజారుడు మాటలు, బలహీనపరిచే మాటలు, ఏముంది అనే మాటలు. ఇప్పుడు అలా కాదు, లేదు. నిశ్చయముగా దేవుడు ఈ దినములన్నీ కూడా కృపాక్షేమాన్ని మన వెంట ఆయన వచ్చినట్లుగా చేస్తా. ఈ రోగం పోతుంది, ఈ సమస్య తీరుతుంది, ఈ విషయంలో ఉన్నతమైన శక్తిని, సహాయాన్ని దేవుడు చేస్తాడు. ఆయన నూతనమైన వాగ్దానాలు మన పక్షంగా ఉన్నాయి. ఆయన మనం తలగా చేశాడు కానీ తోకగా చేయలేదు అనేటటువంటిది ఇది రావాలి. మనం ఈ నూతనత్వం మనలో కలగాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఈ కీర్తనాకారులు చాలా అద్భుతంగా యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, మనందరం పాడాలని తెలియజేస్తున్నారు. లోకంలో ఉన్నవారైతే వారు అక్షర సంబంధంగా ఈ పాటలు పాడి ఇతరులకు చెవులకు ఆనందాన్ని కలిగిస్తారు. శ్రావణ ఆనందం. ఈ పాటలు ఎంత మధురంగా పాడాడు, శృతిలే చక్కగా ఉంది, సంగీతం చాలా బాగా ఉంది, అబ్బా రచన ఎంత బాగుందో అన్నట్లుగా ఉంటుంది. అది అంతరంగానికి, ఆత్మీయతకి ఉజ్జీవాన్ని, బలాన్ని, విశ్వాసాన్ని, ఆదరణను కలిగించేవి కావు. తాత్కాలికంగా బలి చెప్పాడే, బలి పాడాడే, బలి ఉంది అనుకుంటానికే పనికొస్తుంది. మన భక్తి జీవితాన్ని, పర సంబంధమైన మన విధానాన్ని అది ఉజ్జీవింప చేయదు. ఉన్నతమైన ఆత్మీయ స్థానాన్ని సంపాదించుకుంటానికి ప్రయోజనకరంగా ఉండదు. మన ప్రవర్తనలో మార్పు ఉంది, మనలో ఒక ఉన్నతమైన సమర్పణ తీర్మానం ఉంది, ఏమండి మనలో త్యాగం ఉంది, మనలో స్థిరమైన మనస్సు ఉంది, నిలకడ స్థితి ఉంది దేవునిలో. అది మనకును ఇతర వ్యక్తులకును ప్రయోజనాన్ని కలుగా చేస్తాం. అది ఎంత ప్రయోజనకరమైనది అవుతుందంటే, దేవుడు మన పక్షంగా చేసినటువంటి కార్యాలను బట్టి బలహీనమైనటువంటి వారిలో కదలిక వస్తుంది. దేవుడు వారి పక్షంగా అంత అద్భుతం, అంత ఉపకారం, మేలు చేసినప్పుడు దేవుడు పక్షపాతి ఏం కాదు కదా, ఆయన అందరికీ ఉపకారి. ఆయన రక్షణ కావాలనుకుంటే
ఎంతటి పాప అయినా ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపను నన్ను క్షమించని పశ్చాత్తాపతుడైతే రక్షిస్తాడు. రక్షించుకునేటువంటి వ్యక్తి అంత్య దినములందు అందరి మీద చెప్పాలి, అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇక్కడ వృద్ధులని, ఏమైనా పిల్లలని, లేకపోతే యవనులని, స్త్రీలని, పురుషులని, సేవకుడని, సేవకురాలని ఏ భేదం లేదు. దాసుల మీద, దాసురాల మీద, కన్యకల మీద, యవనుల మీద, వృద్ధుల మీద అందరూ ప్రవచిస్తారు, దర్శనాలు చూస్తారు, భాషలు మాట్లాడతారు. ఇది కలుగుతుంది నానా. ఈ విధానాన్ని, ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి ఈ ప్రత్యక్షతను మనం కలిగి ఉన్నప్పుడు ఇది సరైన నూతనత్వం. దీని ద్వారా బలహీనులకు బలం కలుగుతుంది. వారు కూడా పాత పాట తీసేస్తారు. పాత పాట ఏంటి? అయ్యో ఇంక రావు, ఇంక జరగవు, ఇంకేమవుతుందో, ఏం జరుగుతుందో కాదు. ఇంకేమవుతుంది? మనం చూసి బలహీనలో కలిగేది దేవుడు ఇస్తాడు, చేస్తాడు, బలం అనుకుంటాం, ఆదరించబడతాం, దీవించబడతాం, దేవుడు కార్యాలు చేస్తాడు అనేటటువంటి విశ్వాసం కలుగుతుంది. కనుక ఇదిగో నువ్వు నేను మనం అందరము యేసయ్య మీద క్రొత్త పాత పాడ. మన ప్రవర్తనే, మన సూచనే, మనలో జరిగే అద్భుత ఆశ్చర్య కార్యాలే. 118 అధికారం ఒక చక్కటి మాట కీర్తనకారు 118 కీర్తన 16 చదవండి. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయెను. యెహోవా దక్షిణ హస్తము చూడండి. యెహోవా దక్షిణ హస్తం ఏం చేస్తుందట? సాహస కార్యములను చేస్తుంది. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించదు. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన అదే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, మనం చావు, ఆయన కార్యాలను మనం వివరిస్తాం. ఒక సమయంలో ఒకవేళ ఆయన మనల్ని కఠినముగా శిక్షించినా కానీ ఆయన మరణానికి అప్పగించం. ఎందుకంటే మనం ఆయన స్తుతించాలి, మనం ఆయన సాహస కార్యాలను, అద్భుత కార్యాలను ప్రజలకు చేయాలి. కనుక ప్రియ దేవుని పిల్లలారా, నేను ముగించబోతున్నాను. క్రొత్త పాత మన నోట అంటే మన ప్రవర్తనలో జరుగుతున్న మార్పు. ఇక ఒక్కరోజే ఉంది. ఈ నూతన సంవత్సరం వచ్చేసరికి మనలో నూతన కార్యాలు, నూతన విధానాలు కనబడాలి. ఇంకంతే. మళ్ళీ పాత బతుకు ఏమి రాదు, ఏమి కలవు, ఏమి ఎవడు దేవుడు ఏంటి ఇలా అయిపోయింది అనేటటువంటిది అది పారిపోవాలి. మనలో ఉజ్జీవం కలగాలి, నిలబడాలి. మన మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో తేడా కనబడాలి. మన సమయంలో తేడా కనబడాలి. మన సంస్థల్లో కూడా ఈ అద్భుతాలు జరుగుతూ ఉండాలి. అప్పుడు నీ వ్యక్తిత్వంలో దేవునికి సమీపంగా, నీ కుటుంబానికి ప్రయోజనకరంగా, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే వ్యక్తిగాను, దేవునికి మహిమను తీసుకునే వ్యక్తిగాను నీ ఉండగలవు. మీరు సరైనటువంటి ఈ సమర్పణ, మార్పు, తీర్మానం, ప్రతిష్ట, త్యాగం కనగకపోతే నూతన కార్యాలను చూడలేరు. దేవుని గురించి నూతన పరమైన విషయాలను మీ ఇతరులకు బోధించలేరు. ఒక మాట గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23 పౌలయ్య గురించి మాట్లాడతారు. అక్కడ పౌలయ్య గురించి మాట్లాడే మాట అది. చూడండి, ఇక్కడ ఎంత పూర్తిగా మార్పు వచ్చిందో పౌలు గారిలో. మునుపు మనలను హింస పెట్టినవాడు, తాను పూర్వమందు పాడు చేయించు వచ్చిన మతమును చూడ మార్పు వచ్చింది. ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు పౌలు గారిని బట్టి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ మార్పును సమాజం గ్రహించారు. ఎంత గొప్ప దేవుడు!
ఒక క్రూర మృగంలో ఉండేటటువంటి వ్యక్తిని ఒక సాధువైన గొర్రె పిల్లగా మార్చేశాడు. ఏ మతాన్ని హింసించాడో, దూషించాడో, ద్వేషించాడో ఆ మతాన్ని గురించి, ఆ మార్గాన్ని గురించి, ఆ ప్రభుని గురించి ప్రకటన చేస్తున్నాడు. చూసారు ఎంత మార్పు వచ్చింది? కనుక వ్యక్తుల్లో మార్పు రావాలి. ఇంకా మారు మనసు బాప్తిసం పొందనాడు, బాప్తిసం రక్షించబడి కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించిన వారు వెనుతిరిగి చూడక, వెనకంజ వేయక, విశ్వాసకర్త కొనసాగించు యేసు వైపు చూడాలి. శ్రమైన, నిందైన, అవమానమైన ఒక తీర్మానం, విశ్వాసం, ప్రతిష్ట, సమర్పణ మనం కలిగి ఉన్నప్పుడు మనలను బలహీనపరచడానికి వచ్చినటువంటి ప్రతి క్రియను దేవుడు లయపరుస్తాడు. మనల్ని బలవంతులుగా చేస్తాడు. అపవాదిని గద్దించండి, వాడు ఏమవుతాడు? మీ వద్ద నుండి పారిపోం. ప్రతి సమస్యను మనం గద్దించాలి. ఇంకా ఈ 2021లో కూడా 2020లో ఉన్న పిరిగి వారంగా, బలహీనంగా, అవిశ్వాసంగా, అనుమానం కలిగిన వ్యక్తులుగా మనం మన జీవితంలో ఉంటే ఈ 2021లో నూతన అద్భుతాలు మనం కళ్ళారా చూడలేదు. మనలో జరిగే మార్పే నూతనత్వం. దాని ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగుతుంది. కనుక తలవంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం. యేసయ్యా, నాయన నీ కొరకు నేను బ్రతకాలి, జీవించాలి. నీ కోసం కొత్త పాట పాడాలనే ఉంది. కానీ నా సమస్య, నా ఇరుకు, నా ఇబ్బంది, నా ఐదిక విచారాలు నన్ను కొండవేస్తున్నాయ్యా, నన్ను అరిచివేస్తున్నాయి. ప్రభువా, నీవే నన్ను ఆదుకోవాలయ్యా, నీవే నాకు సహాయం చేయాలి అని నా అందరూ కూడా ఒక నిమిషం ప్రార్థన చేయండి. ప్రభువుని అడగండి. ఈ 2021లో ఇక రేపటి నుంచి ఉన్నతమైన ఆత్మ కార్యాలు మనం చూడాలి. అందరూ నా ప్రియ యేసు రాజా, నన్ను ఇప్పుడే వాదుకోవాలయ్యా, ఆదరించాలి అని నా అందరూ హృదయాలు తెలిసి ఈ మాట నాతో కూడా కలిసి పాడండి. నా ప్రియ యేసు రాజా, శోధనలో వేదనలో
పరమ తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. ఇంకొక రోజులో నాయన మరొక 2 నెలలను వెళ్ళిపోతాం. కొత్త సంవత్సరపు ఆనందం ఇతరుతో ఈ వేడుకలు ఆగిపోతాయి నాయన. అయితే మా జీవితంలో అయితే 90వ కీర్తన రాయబడేట్టుగా నిత్యం నీ కొరకు కొత్త గీతం పాడేటటువంటి సాక్ష్యపు బ్రతుకు, అద్భుత ఆశ్చర్య త్యాగపూరితమైన బ్రతుకు మాకు అనుగ్రహించారు. మమ్మల్ని అందరూ బలపరచండి, మీరు మహిమ తెచ్చుకోండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.